చేరి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మా ఆత్మీయ తండ్రి జయశైలి పిడి సుందరరావు గారి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏఐటిసిసి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనే మా ట్రస్ట్ ద్వారా చాలామందికి ఎన్నో సందర్భాలుగా చలివేంద్రాలు, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, పేదలైన వారికి సరుకులు పంపిణీ కార్యక్రమం చాలాసార్లు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మీకు అందరికీ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆత్మీయ తండ్రి గారు ఎంతోమందిని దేవుని మార్గంలో పెంచుతూ నిజమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ చాలామందిని దేవుని మార్గంలో పెంచుతూ మా అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఇంకా ఎంతోమంది సమాజానికి వారు కుల మత భేద తారతమ్యాలు లేకుండా వారి యొక్క సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. చాలామందికి మేము మా సంఘం ద్వారా సహాయం చేసాం. క్యాన్సర్ పేషెంట్లకు కూడా సహాయం చేయటం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా సంఘం ద్వారా జరుగుతున్నాయి. మీ అందరినీ ఈ రీతిగా సమకూర్చడానికి దేవుడు సహాయం చేశాడు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీకు అందరికి కూడా వందనాలు. మన మధ్యలో ఉన్న ఏఐటిసిసి ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ గొప్ప అవకాశం దేవుడు మనందరికి ఇచ్చాడు. మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు, శ్రీ పిడి సుందరరావు గారు, మరి దేవుని కృపతో దేవుని దయతో ఈరోజు మరి జయశాలి గారి పుట్టినరోజుని ఈ విధంగా మేము జరుపుకోవడానికి నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన వందనాలు, సిబిటి కళాశాల లెక్చరర్స్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మాతో పాటు క్రీస్తు సంఘం అయిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలోని ఏఐటిసి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. మరి జయశాలి గారు మాకు నేర్పించిన ప్రేమ బట్టి, మరి క్రీస్తు వారు చేసిన సేవను మా అందరికీ పరిచయం చేసిన మరి జయశాలి గారి పుట్టినరోజుని ఈ విధంగా మేము జరుపుకోవడానికి నేను ధన్యుడిగా భావిస్తున్నాను. సమాజానికి సేవ ఏ విధంగా చేయాలి, బీదలైన వారికి ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి మాకు నేర్పిస్తూ మరి విజయరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని కూడా మేము చేస్తున్నామండి సిబిటి కళాశాల ద్వారా. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆత్మీయ తండ్రి గారు, మరి దేవుడు ఇంకా ఆయుష్ని ఆరోగ్యమునిచ్చి కొన్ని సంవత్సరాలు ఇంకా బ్రతికి మనలాంటి వారందరికీ మంచి ఆత్మీయ ఆహారంను వాక్యంను ఇంకా బోధించి ఇప్పటికీ కొన్ని లక్షల మందిని తయారు చేసి ఉన్నారు. మరి మా కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మా కమిటీ వారు ప్రతి విషయంలో కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మరి సేవా కార్యక్రమానికి కావాల్సిన ప్రతి విషయంలో కూడా మరి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మా లెక్చరర్స్ మరియు మా కళాశాల సభ్యులు కూడా మాకు అండదండగా ఉంటూ ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నానండి. మరి ఈరోజు వృద్ధులైన మరి వారికి ఈరోజు దుప్పట్ల పంపిణీ, దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మరి తండ్రి అయిన జయశాలి గారికి మరి ఆయుష ఆరోగ్యం ఉండాలని మీరు చేసే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోని మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారికి కార్యక్రమం తరపున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ కార్యక్రమంలోనికి ముందుకు కొనసాగుదాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలనైనా తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కల చాటున కాపాడారు. ఈ దినం ఈ రీతిగా మా యొక్క ఆత్మీయ తండ్రి గారు మాకు మీ జ్ఞానాన్ని నేర్పించిన జయశాలి పిడి సుందరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా మేమంతా ఇక్కడ చర్చిలో చేరి ఇలా మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మీరు దయచేసిన కృపకై మీకు వందనాలనైనా తండ్రి. మీ యొక్క బైబిల్ జ్ఞానాన్ని ప్రపంచ నలుమూలలకు చాటుతున్న మా ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారికి తోడుగా ఉండండి. మరి ఆయనకి అనేక దినములు అనేక సంవత్సరములు మీరు ఆయుష్కాలాన్ని దయచేయండి. ఆయన ద్వారా ఇంకా అనేకమైన గొప్ప సంగతులు మాకందరికి వినిపింపచేసి మేమంతా ఈ భూమి మీద మీ కొరకు ఆయనలాగా పనిచేసి మరి ఆయనలాగే మేము ఈ భూమి మీద బ్రతుకుటకు కృపను దయచేయండి తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉండగా తండ్రి గారికి తోడుగా ఉండండి. ఆయన అవసరతలన్నీ తీర్చండి. మీ జ్ఞానంతో అధికంగా నింపమని, అనేకులకు మీ మాటలు వివరించుటకు శక్తిని జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నానైనా
కాపాడండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఐటీసీసీ వారిని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇలా అనేక కార్యక్రమాలు మీ సన్నిధిలో మీ ద్వారా జరిగిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను ఈ ప్రాంతంలో మేము నలుదిక్కుల చాటుటకు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగించి మరి క్రీస్తు యొక్క ప్రేమను మేము తెలియచేయుటకు కృపను దయచేయమని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. కాచి కాపాడి కరుణించమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులు లెక్చరర్ గారికి కార్యక్రమం తరపున వందనాలు తెలియజేసుకుంటూ కేక్ కటింగ్ కార్యక్రమానికి ముందుకు కొనసాగుదాం. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు తెలుపుకో దేవుడే హ్యాపీ బర్త్డే. ఆ దేవుడు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ. జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి జన్మదిన సందర్భంగా వృద్ధులకు దుప్పట్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఉప్పెల్లి ఊర్మిళ గారు, మన సిబిటి జగ్గేపేట ప్రిన్సిపాల్ ఏ సుధీర్ కుమార్ గారు దుప్పట్లు ఫ్రూట్స్ ఇచ్చి పంపిస్తుంది. ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కలశ భారతి గారికి ఏఐటీసీ ప్రెసిడెంట్ గారు ఐ శ్రీనివాస్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రావాల్సిందిగా కోరుచున్నాం. ఏఐటీసీ మండల ట్రెజరర్ గారు జిఎస్ పదం గారు, కోలా శకుంతల గారు రావాల్సిందిగా కోరుచున్నాం. పద్మా గారండి. నెక్స్ట్ పద్మా గారు వస్తే సురేష్ బాబు గారు దుప్పటి మరియు ఫ్రూట్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పార్వతి గారు, నెక్స్ట్ ఝాన్సీ గారు, వి ఝాన్సీ గారు, మన ఏఐటీసీసీ ప్రెసిడెంట్ గారు కె శ్రీనివాస్ గారు, నెక్స్ట్ జగ్గమ్మ గారండి. జగ్గమ్మ గారు వచ్చినట్టయితే దుప్పటి మరియు ఫ్రూట్స్ని అందిస్తారండి. కూడా వచ్చినట్లయితే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం. పంపిణీ చేయవలసిందిగా వెంకట గారిని గుర్తించావా నీ సోదరుడెవరు, సోదరుడెవరు, సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని, క్రీస్తుకేనని గుర్తించావా నీ సోదరుడెవరు, సోదరుడెవరు, సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చి క్రీస్తు ప్రేమను చూపించి క్రీస్తు ప్రేమను మరి చాటేలాగా మమ్మల్ని అందరికీ అవకాశం ఇచ్చినందుకు తండ్రి గారికి మరి దేవుడు ఇంకా మంచి ఆయుష్ను ఆరోగ్యమును ఆరోగ్యములతో ఉండాలని మనస్ఫూర్తిగా సిబిటి కళాశాల సంఘం తరపున ఏఐటీసీ కార్యవర్గం తరపున కూడా కృతజ్ఞతలు. మరి ఆ దేవుడిని క్రీస్తు వారి నామంలో నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని విజయప్రదంగా చేసిన మరి ఏఐటీసీ కమిటీ సభ్యులందరికీ, మరి కళాశాల లెక్చరర్స్కి, కళాశాల కమిటీ పెద్దలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.